మీరు పాత బైక్ లేదా కారు వాడుతున్నారా? మీ వెహికల్ రిజిస్ట్రేషన్ 2019 కంటే ముందే జరిగిందా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు 2019 ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందు తయారైన వెహికల్ ఏదైనా వాడుతున్నట్లయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ తప్పకుండా పెట్టించుకోవాలట. 2 వీలర్ దగ్గర నుంచి 4 వీలర్ వరకు ఏ వాహనమైనా సరే ఇకపైన ఈ నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. మీ పాత వెహికల్ కి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవడానికి రవాణా శాఖ సెప్టెంబర్ 30వ తేదీన లాస్ట్ డేట్ గా నిర్ణయించింది. దీనికి సంబంధించిన రూల్స్ తో బుధవారం రవాణా శాఖ ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. వెహికల్ టైప్ ను బట్టి నెంబర్ ప్లేట్ కి కనీసం 320 రూపాయల నుంచి మాక్సిమం 800 రూపాయల వరకు ఖర్చు ఉంటుంది. వీటికి అదనంగా సర్వీస్ ఛార్జ్, జిఎస్టీలు కూడా యాడ్ అవ్వచ్చు. సో నకిలీ నెంబర్ ప్లేట్లను ఆపడానికి, దొంగతనాలను తగ్గించడానికి, వాహనాల వల్ల రోడ్డు భద్రత పెంచడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం రవాణా శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ రూల్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు పాత వాహనాలకు కూడా దీన్ని తప్పనిసరి చేశారు. అలాగే పాత వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్ పెట్టించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వెహికల్ యజమానిదే అని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. సో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ లేని వెహికల్స్ ను అమ్మాలన్నా కొనాలన్నా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో పేరు మార్చుకోవడం కుదరదు. అంతేకాదు వెహికల్ ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లాంటివి కూడా ఇవ్వరు. డెడ్ లైన్ తర్వాత హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపైన కేసులు పెడతారు. వెహికల్ తయారు చేసే కంపెనీలు వాళ్ళ డీలర్ల దగ్గర హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు బిగించే ఫెసిలిటీ కల్పించాలి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నెంబర్ ప్లేట్ ప్రైజ్లు డీలర్ల దగ్గర కనిపించేలా పెట్టాలి. ఒకవేళ డీలర్ దగ్గర నుంచి కస్టమర్ ఇంటికే వెళ్లి నెంబర్ ప్లేట్ బిగిస్తే ఎక్స్ట్రాగా డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఆన్లైన్ లో HSRP ని బుక్ చేసుకోవడం ఎలా? వెహికల్ ఓనర్లు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ కోసం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ వెబ్సైట్ www.siam.in లేదా bookmyhsrp.com కి వెళ్ళి వాళ్ళ వెహికల్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి బుక్ చేసుకోవాలి. మీరు SIAM వెబ్సైట్ కి వెళ్ళి వెహికల్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీరు మళ్ళీ bookmyhsrp.com కి రీడైరెక్ట్ అవుతారు. కాబట్టి మీరు డైరెక్ట్ గా bookmyhsrp.com వెబ్సైట్ కి వెళ్ళడమే బెటర్. సో అక్కడ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ విత్ కలర్ స్టిక్కర్ అని రాసున్న దగ్గర బుక్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు మీకు బుకింగ్ డీటెయిల్స్ వస్తాయి. అవన్నీ ఫిల్ చేయాలి. ఇవి ఫిల్ చేయాలంటే ముందుగా మీరు మీ వెహికల్ RCని దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే వెహికల్ చాసిస్ నెంబర్, ఇంజిన్ నెంబర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 నెంబర్లు మీ వెహికల్ RCలోనే ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఫిట్మెంట్ లొకేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నెంబర్ ప్లేట్ ని మీ అడ్రస్ కి పంపాలా లేదంటే మీ డీలర్ దగ్గరకు వెళ్తారా అనే ఆప్షన్లు వస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. మీరే డీలర్ దగ్గరకు వెళ్తే మీకు డెలివరీ ఛార్జీలు కూడా మిగులుతాయి. ఇక మీరు డీలర్ వద్దకు వెళ్ళడానికి డిసైడ్ అయితే గనుక స్లాట్ బుక్ చేసుకోవాలి. అంటే తేదీ, టైం ఫిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది. హోండా కంపెనీ 110cc బైక్ కి ఫిట్మెంట్ కాస్ట్ తో కలిపి 310 రూపీస్ అవుతుంది. అయితే దీనికి 50 రూపాయలు కన్వీనియన్స్ ఫీజు, 18% GST అదనంగా ఉంటుంది. అంటే టోటల్ గా ఒక 420 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. ఇది ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీ స్లాట్ బుక్ అవుతుంది. మీకు ఒక రిసిప్ట్ కూడా వస్తుంది. ఈ రిసిప్ట్ తీసుకొని డీలర్ వద్దకు వెళ్తే మీ నెంబర్ ప్లేట్ బిగిస్తారు. ఒకవేళ ఇంటి అడ్రస్ ఇస్తే డీలర్ దగ్గర నుంచి ఒక వ్యక్తి ఇంటికి వచ్చి మీ నెంబర్ ప్లేట్ ని బిగిస్తారు.